1953లో మద్రాసు నుంచి విడివడి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తెలుగు వారికి కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టి రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి. కానీ ఆ ప్రాజెక్టు నందికొండకి వెళ్ళిపోయి నాగార్జున సాగర్ గా మారిపోయింది. రాయలసీమ ప్రజలకు కరువు ఇచ్చింది. 86,000 ఎకరాలు 29 గ్రామాలు మునిగిపోయి వచ్చినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కూడా నాగార్జున సాగర్ కు రిజర్వాయర్ గా మారిందే గాని రాయలసీమకు నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. సిద్ధేశ్వరం వద్ద 50-60 టీఎంసీల నీళ్లు నిలిపి రాయలసీమకు నీరందించడానికి అలుగు కట్టడానికి అవకాశం వచ్చింది. కానీ ఈ అవకాశాన్ని కూడా తీగల వంతెన పేరుతో రాయలసీమ ప్రజల బతుకులో ఆ తీగలకు వేలాడదీయడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను గమనించి రాయలసీమ ప్రజలందరూ తమ బాధను బయటికి వెళ్ళగక్కడానికి ముందుకొస్తున్నారు. వినండి మా బాధ. సిద్ధేశ్వరం గట్టకుండా సాగరును గట్టిందెవడు? మన ఊళ్ళు సేలు ముంచి మళ్ళా శ్రీశైలం గట్టిందెవడు? మన నీళ్లను మింగేదెవ్వడు? ఇప్పుడు తీగల వంతెన అంటూ ద్రోహం చేస్తోంది ఎవడు? రాయలసీమ కరువులకు కారణము ఎవడెవడు? సిద్ధేశ్వరం గట్టకుండా సాగరును గట్టిందెవడు? ఊళ్ళు సేలు ముంచి మళ్ళా శ్రీశైలం గట్టిందెవడు? మన నీళ్లను మింగేదెవ్వడు? కరువు తీరుతుందని పిల్ల పాపలతో మేము ఇల్లు ఇడిసిపోతిమిరో. ఊళ్ళను ముంచుకొని మా బతుకులు కూల్చుకొని పరిహారం కోసమని ఒక తరము మరుగైనో. మా నట్టం కట్టితిర, మా కట్టం తీర్చితిర, మునిగిన ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఎవడిచ్చరా? సిద్ధేశ్వరం గట్టకుండా సాగరును గట్టిందెవడు? మన ఊళ్ళు సేలు ముంచి మళ్ళా శ్రీశైలం గట్టిందెవడు? మన నీళ్లను మింగేదెవ్వడు? ఎకరాల భూమినిస్తే మా కరువు సీమ వాట నికర జలాలొచ్చినాయ. నిధులు నికర జలాలను అందకుండా చేసిరి కుట్ర. శ్రీశైలం నీటి మట్టం తగ్గించి మురుస్తారా? సీమలో శ్రీశైలమున్న నీళ్ళన్నీ కోస్తాకేనా? సిద్ధేశ్వరం గట్టుకొని కరువును జయిత్తము. సిద్ధేశ్వరం గట్టకుండా సాగరును గట్టిందెవడు? ఊళ్ళు సేలు ముంచి మళ్ళా శ్రీశైలం గట్టిందెవడు? మన నీళ్లను మింగేదెవ్వడు? కోస్తాంధ్రకు నీళ్ళనిత్తే పెండింగు ప్రాజెక్టులు మా సీమకు కరువులిచ్చే. కరెంటు పేరు చెప్పి గేట్లను ఎత్తేసుకొని పుక్కారు పంటలు తీసి చేపలు రొయ్యలు పెంచుతారా? తాగే నీళ్లు ఇమ్మంటే తలకు పోసుకుంటారా? సీమ పైన కక్ష గట్టి సముద్రంలో గలుపుతారా? సిద్ధేశ్వరం గట్టకుండా సాగరును గట్టిందెవడు?
కట్టిందెవడు మన ఊళ్ళు సేలు ముంచి మళ్ళా శ్రీశైలం కట్టిందెవడు ఇప్పుడు తీగల వంతెన అంటూ ద్రోహం చేస్తోంది ఎవడు రాయలసీమ కరువులకు కారణము ఎవడెవడు సిద్ధేశ్వరం కట్టకుండా సాగరను కట్టిందెవడు ఊళ్ళు సేలు ముంచి మళ్ళా శ్రీశైలం కట్టిందెవడు మన నీళ్లను మింగేదెవ్వడు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో రాయలసీమకు కేటాయించిన నీళ్లే ఇప్పటి వరకు మనకు దక్కుతున్నాయంటే సిగ్గుచేటు. స్వాతంత్రం వచ్చాక మనకు దక్కిన నీళ్లు ఎన్ని, సీమ కరువు తీరడానికి నాయకులు కట్టిన ప్రాజెక్టులు ఎన్ని. అయ్యా, దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు అప్పటి నుండి ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసింది శూన్యం. రాజకీయంగా దేశ అత్యున్నత పదవులు పొందిన స్వార్థ సీమ నాయకులే మన ఈ దుస్థితికి కారణం. నీళ్లు, నిధులు, నియామకాలు ఇలా అన్నింటా రాయలసీమకు అన్యాయాలే జరుగుతున్నా మన ఓట్లు దండుకునే నాయకులు నోరద్దరేంటి? పురిటిగడ్డపై మమకారం సచ్చిందా? మీరు చేసిన మోసాలు అన్నీ ఇన్ని కాదు. తుంగభద్ర సమాంతర కాలువ కట్టలేదు. ఆలమట్టి నుండి పెన్నా నది మీదుగా పశ్చిమ ప్రాంతంలో ఉన్న నదులను అనుసంధానం చేస్తూ బుక్కపట్నం దగ్గర ఉన్న చిత్రావతి నది వరకు వరద కాలువను నిర్మించకుండా కరువుకు కారకులైతిరి. మన గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులను నిర్మించకుండా నిలువున ముంచితిరి. శ్రీబాగు ఒప్పందమును తుంగలో తొక్కి రాజధానిని మరియు ఎయిమ్స్ లాంటి కేంద్ర సంస్థలను కోస్తాకు తరలించి తీరని అన్యాయం మరోసారి చేశారు. కడప ఉక్కు పరిశ్రమను కట్టకుండా మా నిరుద్యోగ యువతను సర్వనాశనం చేశారు. 3 సార్లు విభజనతో మా రాయలసీమ ప్రజలను ముప్పు తిప్పలు పెట్టిన మీరు ముమ్మాటికి రాయలసీమ ద్రోహులే. అందుకే రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా కదులుతాం. మీలాంటి ద్రోహులను తరుముతాం. పురిటిగడ్డ రుణాన్ని తీర్చుకుంటాం. ఖబర్దార్ రాయలసీమ ద్రోహులారా! జై రాయలసీమ! జై జై రాయలసీమ!